ప్రస్తుతం వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మన ఇండియన్ సినిమాలు ఏ రేంజ్ సునామీని సృష్టిస్తున్నాయో అంతా చూస్తూనే ఉన్నాం. వాటిలో ఎక్కువగా మన తెలుగు సినిమాలే ఉన్నాయి. ఓటీటీ కారణంగా అంతర్జాతీయ లెవెల్లో మన సినీ తారలు గుర్తింపుని కూడా పొందుతున్నారు. ఒకప్పుడు థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు డిజిటల్ రైట్స్ కూడా తోడైంది. వీటి ద్వారా నిర్మాతలకు విడుదలకు ముందే భారీ స్థాయిలో టేబుల్ ప్రాఫిట్స్ వస్తున్నాయి. అందుకే మేకర్స్ ని నటీనటులు రెమ్యునరేషన్ విషయంలో అస్సలు తగ్గడం లేదు. హీరోలు 100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్కి వెళ్తే, ఒకప్పుడు సినిమాలకి లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు ఇప్పుడు కోట్ల రూపాయల రెమ్యునరేషన్స్ అందుకుంటున్నారు. అలా రోజుకి కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసే హీరోయిన్స్ ఎవరెవరో ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ప్రియాంక చోప్రా. బాలీవుడ్లో టాప్ స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన ఈమె ఇప్పుడు హాలీవుడ్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. అక్కడ విలన్గా, హీరోయిన్గా పలు సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. హాలీవుడ్లో ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు $10 మిలియన్ అందుకున్నట్టు సమాచారం. $10 మిలియన్ అంటే 80 కోట్ల రూపాయలకు పైగానే అన్నమాట. ప్రస్తుతం ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది. ఈ చిత్రంలో నటించడం కోసం ఆమె రోజుకి 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. నెంబర్ 2, దీపికా పదుకునే. బాలీవుడ్లో ఈమెకి స్టార్ హీరోలతో సరిసమానమైన క్రేజ్ ఉంది. ఒక పక్క హీరోయిన్ గా చేస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా ఈమె కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. బాలీవుడ్లో ఒక్కో సినిమాకి 30 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ ని తీసుకుంటున్న ఈమె కల్కి చిత్రంలో 24 రోజులు పనిచేసినందుకు గాను 24 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంది. అంటే రోజుకి కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకుందన్నమాట. నెంబర్ 3, శ్రద్ధా కపూర్. బాలీవుడ్లో ఈమెకి యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. రీసెంట్ గానే ఈమె స్త్రీ 2 చిత్రంతో బాలీవుడ్లో 1000 కోట్ల రూపాయల గ్రాస్ ని అందుకుంది. ఈమె ఇప్పుడు ఒక్కో సినిమాకి 30 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుండగా, సినిమా బడ్జెట్ ని బట్టి ఈమె రోజుకి 1.5 కోట్ల నుండి 2 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. నెంబర్ 4, ఆలియా భట్. ఈమె కూడా బాలీవుడ్ స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకి 24 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటుండగా, త్రిబుల్ ఆర్ చిత్రంలో 10 రోజులు పనిచేసినందుకు 9 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంది. నెంబర్ 5, నయనతార. ఈమె ప్రస్తుతం ఒక్కో సినిమాకి 12 నుండి 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఆ రేంజ్ లో డిమాండ్ చేస్తున్న ఈమె షారుఖ్ ఖాన్ తో నటించిన జవాన్ సినిమా కోసం 22 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందట. అంతేకాదు, తక్కువ పని దినాలున్న సినిమాలకు ఈమె రోజుకి కోటి రూపాయల రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంది. నెంబర్ 6, అనుష్క. ఈమె చేసే సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒక సినిమా చేసినా కూడా రెమ్యునరేషన్ విషయంలో అసలు తగ్గే పరిస్థితే లేదంట. ప్రస్తుతానికి ఈమె ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ ని అందుకుంటుంది. త్వరలో ఈమె ప్రధాన పాత్రలో పోషించిన ఘాటి అనే చిత్రం విడుదలవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అనుష్క 12 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ అందుకుందంట. తక్కువ డేట్స్ ఉన్న సినిమాలకు ఈమె కూడా రోజుకి కోటి రూపాయలు డిమాండ్ చేస్తుందని సమాచారం. నెంబర్ 7, సమంత. ఇండస్ట్రీలోకి వచ్చిన 2-3 ఏళ్లకే స్టార్ హీరోయిన్ గా మారిన సమంత ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్ లోకి వెళ్ళిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. సమంత అంటే పేరు కాదు, బ్రాండ్ అనే స్థాయిలో ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఈమె కూడా 10 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్స్ లో ఒకరు. ఈమె కూడా సినిమా బడ్జెట్ ని బట్టి రోజుకి కోటి రూపాయల రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తుందట. నెంబర్ 8, రష్మిక మందాన. కన్నడ సినీ పరిశ్రమ నుండి తెలుగులో చలో చిత్రం ద్వారా అడుగుపెట్టిన ఈమె అతి తక్కువ సమయంలోనే యూత్ ఆడియన్స్ కి బాగా నచ్చే సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక పుష్ప సిరీస్, యానిమల్ చిత్రాలతో ఈమె పాన్ ఇండియా లెవెల్లో సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమె కూడా ప్రస్తుతం ఒక్కో సినిమాకి 10 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిందట. రేస్ లోకి దూసుకొస్తున్న శ్రీలీల, సాయి పల్లవి. ఈ ఇద్దరు హీరోలకు యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ముఖ్యంగా డాన్స్ విషయంలో వీళ్ళిద్దరూ చెలరేగిపోతూ ఉంటారు. శ్రీలీల పుష్ప 2 చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఐటమ్ సాంగ్ ని 4 రోజులు చిత్రీకరించారట. 4 రోజులకు ఆమె 4 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్టు సమాచారం. అదేవిధంగా సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్లో రామాయణం చిత్రంలో సీతగా నటిస్తోంది. ఈ చిత్రం కోసం ఆమె 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసినట్లు సమాచారం.